ఒక చిన్న టీవీ సౌండ్ గురించి జరిగిన గొడవ ఒక జీవితాన్ని తీసుకెళ్ళిపోతుందంటే మీరు నమ్మగలరా? ఫిబ్రవరి 19th 2026 ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి టీఐడిసిఓ హౌసింగ్ కాలనీలో ఒక నార్మల్ ఫ్యామిలీలో జరిగిన చిన్న గొడవ ఒక పెద్ద ట్రాజడీగా మారిపోయింది. షేక్ అహ్మద్ ఏజ్ 27 ఇయర్స్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అతని వైఫ్ క్రాంతి ఏజ్ 25 ఇయర్స్. ఈ ఇద్దరు ఒక సంవత్సరం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ముందు బాగా హ్యాపీగా ఉన్నారు అని పక్క వాళ్ళు చెప్తున్నారు. కానీ రీసెంట్గా చిన్న చిన్న విషయాల మీద ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతున్నాయని కూడా చెప్పారు. ఆ రోజు రాత్రి ఇంట్లో టీవీ ఆన్ ఉంది. పీవీ సౌండ్ ఎక్కువగా ఉండటంతో అహ్మద్ తన వైఫ్ క్రాంతిని సౌండ్ కొంచెం తగ్గించు అని అడిగాడు. అదే మాటతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటలు కాస్త కోపంగా మారాయి. గొడవ కొంచెం కొంచెంగా పెరిగి మోమెంట్లో కంట్రోల్ తప్పింది. ఆవేశంలో క్రాంతి కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని అహ్మద్ మీద దాడి చేసింది. అహ్మద్ సీరియస్గా గాయపడంతో వెంటనే పక్కన ఉన్న వాళ్లతో అతనిని విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ ప్రయత్నించినా అతని ప్రాణాలు కాపాడలేదు. హాస్పిటల్కి చేరిన కొన్నిసేపట్లోనే అహ్మద్ చనిపోయాడు అని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ విషయం తెలియగానే మంగళగిరిలో షాక్ స్ప్రెడ్ అయింది. చిన్న డొమెస్టిక్ ఆర్గ్యుమెంట్ ఇలా ఒక మర్డర్ వరకు వెళ్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ ఇన్ఫర్మేషన్ అందించగానే స్పాట్కి వచ్చి కేస్ రిజిస్టర్ చేశారు. క్రాంతిని కస్టడీలో తీసుకున్నారు. ఇప్పుడు పోలీస్ ఈ ఇన్సిడెంట్ వెనక ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అంటే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇద్దరు మధ్య పెద్ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేవు, కానీ చిన్న చిన్న విషయాలకు ఫ్రీక్వెంట్గా గొడవలు జరిగేవి అని. ఈ కేసులో ఒక క్లియర్ మెసేజ్ ఉంటుంది. చిన్న కోపం, చిన్న గొడవ ఒకటే సెకండ్లో ఒక ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేసింది. ఒక సైడ్లో ఒక అబ్బాయి ప్రాణం పోయింది. ఇంకో సైడ్లో ఒక అమ్మాయి తన జీవితం మొత్తం జైలు జీవితంగా మారిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు ఈ కేసు కోర్టుకి వెళ్లాల్సి ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. నిజాలు బయటపడతాయి, కానీ జరిగిపోయిన ప్రాణం ఎవరూ తిరిగి తీసుకురాలేరు. ఒక చిన్న సౌండ్ గురించి మొదలైన గొడవ ఒక జీవితాన్ని తీసుకెళ్ళిపోయింది. కోపమనే ఒక క్షణం జీవితమనే మొత్తాన్ని నాశనం చేస్తుంది.